వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. కావాల్సిన తాలింపు గింజలు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్ కలిపెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటాయి. క్యారెట్ ఫ్రైలోకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. క్యారెట్స్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్స్ ఫ్రై చేస్తున్నప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే మనం తినేటప్పుడు క్యారెట్స్ అనేవి స్వీట్గా అనిపించవు. కొద్దిగా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడే యాడ్ చేసుకుంటే క్యారెట్స్ స్వీట్ ఉండవు. మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్స్ని. ఫ్రై కాబట్టి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి కలుపుకోవాలి. క్యారెట్ తింటే చాలా మంచిదండి. మంచి ఫైబర్ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్, రైస్లోకైనా చపాతీలోకైనా. క్యారెట్స్ అనేవి కొంచెం మంచిగా సాఫ్ట్ అయ్యాక కొద్దిగా ధనియా పౌడర్ అండ్ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా ఇంకొక 5 minutes వేయించితే అయిపోతుంది మన కర్రీ ఫ్రై. క్యారెట్స్ అనేవి ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్నెస్ కోసం కొంచెం స్పైసీ తినే వాళ్ళు ఉంటారు కదండి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం. మేమైతే కొంచెం స్పైసెస్ ఎక్కువనే తింటామండి. సో కారం యాడ్ చేశాను. కలబెట్టుకోవాలి. క్యారెట్ చాలా మంచిదండి. మన కంటి చూపుకి చాలా మంచిది. విటమిన్ ఏ ఉంటుంది పుష్కలంగా. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోవాలి.